దిగురు భలేగా ఉంది. దించేద్దామా? మా అడుగులో హల్వా తయారైపోయింది దెబ్బకి. ఇదిగో నేను తీసుకున్నాను. చిన్న తీసుకుంటున్నారు. బాగాలేదా? మీకు నచ్చలేదు బా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము నేచురల్గా పండించిన గుమ్మడికాయలతో హల్వా అయితే తయారు చేయబోతున్నాము. ఇదైతే మన ఛానల్లో మొదటి వీడియో. ఇప్పటి వరకు మనం ఇట్లాంటి స్వీట్స్ అయితే తయారు చేయలేదు మన ఛానల్లోని. రాబోయేటువంటి వీడియోస్లలోని ఇంకా మంచి మంచి స్వీట్స్ అయితే మీకు తయారు చేసి చూపిస్తాము. మీరైతే ఈ యొక్క గుమ్మడికాయలతో హల్వా ఏ విధంగా తయారు చేస్తారనేది మాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం చూసిన తర్వాత మంచిగా అనిపిస్తే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే మంచి నేచర్లో వెళ్ళి మనం అయితే ఇప్పుడు ఈ వంట కూడా తయారు చేద్దాము. వెళ్దాం రాజు. పదండి ఫ్రెండ్స్, ముందుగా గుమ్మడికాయ అయితే తీసుకుందాము. మా యొక్క పశువుల చాలా పైన అయితే ముదిరినవి అయితే ఉన్నాయి, కొన్ని పెద్ద ఉన్నాయి, చిన్న ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చిన్నది అయితే తీసుకుందాం. ఇదే కదా? అదే. ఈ రెండు కూడా పెద్ద ఉన్నాయి. ఇవి చిన్నది తీసుకో. చూడు, ఎక్కడికి వెళ్దాము? అక్కడికి వెళ్దాం రా, బాగుంటుంది. అక్కడికి వెళ్దామా? ఇక్కడ చాపరాయి కూడా ఉంది కదా. ఇక్కడ లేదు, చాపరైపోయినా మనము వీడియోస్ చేసాం కాబట్టి అక్కడ వెళ్దాం. అక్కడ బాగుంటుంది. అక్కడ వెళ్దాం. అయితే చల్లటి గాలి తగులుతుంది కదా ఎండకి. అక్కడ నుంచి కొద్దిగా చూడడానికి కూడా కొద్దిగా బాగుంటుంది. బాబా మనకు వాటర్ సరిపోతుందా? ఎలాగో ఊరికి దగ్గరే కదా మనకి. అయిపోయినా సరే మళ్ళీ రావచ్చు బామర్ది. ఏం చేస్తావు మెహబీ? ఈ సాప్రాయ పైన వంటలు చేసాం, గుర్తుందా బామర్ది? గుర్తుంది బా. ఏదో దసరా పండుగ జరుపుకున్నట్టున్నాం ఇక్కడ. తర్వాత మళ్ళీ స్వీట్స్ కూడా కొన్ని తయారు చేసాము. అదే గులాబ్ జామున్ కదా రాజు. కిందనైతే పొలం అయితే ఉంటుంది. ఇదంతా కూడాను ఊట వాటర్ అనమాట. చూడండి నీళ్ళు ఎలా ఊరుతున్నాయి అనేది. గబెర బెడ్ అంటాం మా యొక్క ఒరియా భాషలోని. అంటే ఎప్పుడు కూడా నీళ్ళు నిల్వ ఉండేటువంటి ప్రాంతాలు అనమాట పొలాలు. చెట్టు పైన పనసపళ్ళు పండుంటాయి బా. మొన్న పండు ఉండి తినేసారంట కదా మీరు? తినేసాము. 3-4 ఎట్లా తిన్నారా? 3-4 గంటే ఒకటి తిన్నాం మేము, ఒకటి వేడి చేసాము, ఇంకోటి మంచి ఇంటికి పంపించేశారు. ఆడేటి బా ముందు పరిగెడుతున్నాడు బామర్ది. ఒరే పాములు ఉంటారా నాయన? ఏటి బా, మన ప్లేస్ ఉందా? రూపురేఖలన్నీ మారిపోయా? లేదురా, బాగానే ఉంటుందిరా. కాకుండా ఇది ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా బోసిగా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి రాజు ఈ ఆకులన్నీ కూడా రాలిపోవడం. అవును, బాగా ఎక్కువ రాలిపోతున్నాయి ఇప్పుడు. తమ్ముడు ఏదైనా ఉన్నాయా రాంపలాలు? లేవా? సీతాఫలాలు ఉంటాయి ముగ్గురు ఇక్కడ. అప్పుడు ఉండే కదా. ఇది ఉండింది కదా. పండినట్టుంది. ఇది పండిపోయిందా? ముదిరిపోయిందా? చూడు ఒకసారి. ఏదైతే ఒకసారి చిన్నది ఉంది ఇక్కడ. కాయగూరది పక్వానికి వచ్చిందా? పక్వానికి వచ్చింది. ఇది పండుతుందిరా. పండుతుంది నిజంగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రామఫలం అన్నమాట. మీకైతే రామఫలం చూపించాం, అట్లనే సీతాఫలం కూడా చూపించాం. మొక్క లక్ష్మణ ఫలమే లక్ష్మణ్ ఇవ్వట్లేదు మాకు, దారి ఇవ్వట్లేదు. ఇదనమాట. ఇదైతే పక్వానికి వచ్చింది. ఎర్రగా బుర్రగా కనిపిస్తుంది కదా. బాగా ఎంతవరకు కట్ చేయాలి? మొత్తం కట్ చేసాను లేకపోతే సగం కట్ చేసినా? చిన్నది కట్ చేయాలి. 2 పేర్లు. 2 పేర్ల? పేర్లు అంటే 2 ముక్కలని. నీ చేయి జాగ్రత్త. మరి ముదిరిపోయింది అది. చిన్న పేర్లు రాను ఇలాగా. పర్లేదు ఎట్లా చేసినా. దీన్ని మనం ఒకసారి ఉడకబెట్టి తిన్నాం చూడు రాజు. భలే గుండింది అప్పుడు. ఈ రోజు కూడా ఇంకా తీయగానే ఉంటే మనకి ఒక బెల్లం కానీ పంచదార కానీ అంతగా అవసరం ఉంది. దిగురు భలేగా ఉంది. లోపల ఏదో మంచు పడితే చూడు ఏ విధంగా కనిపిస్తుందో ఆకుల పైన. కాదు కనిపిస్తుంది. ఇది చూస్తుంటే నాకు వాటర్ మిలన్ గుర్తొస్తుంది. ఇదే జాతికి సంబంధించింది కదా అది కూడా. అవునవును. స్మెల్ కూడాను గుమ్మడికాయ స్మెల్ ఉంటుంది. అది కూడాను. వీటి గింజలు ఉన్నాయి చూసారా? ఈ గింజలు కూడాను మా వాళ్ళు పిండి రాసి ఆరబెడతారనమాట. ఆరబెట్టిన తర్వాత మేమేం చేస్తామంటే వర్షాకాలం అప్పుడు వేయించుకొని తింటాం. చాలా మంచి రుచి కలిగి ఉంటాయి. మీరు ఎంతమంది గుమ్మడికాయ గింజలు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. సరే రాజు, తీరా ఇంకోటి ముక్క తీరా. ఈ పొట్టంతా కూడా తీసేద్దాం. మేమైతే పొట్టు అంటాం, మరి మీరేమంటారు? మరి చిన్నర బొక్కత్త ఇది. అవును, చాలా షార్ప్గా ఉంది. అందుకని బాగా. ఇది తీయడదా చప్పడదా గుమ్మడికాయ? తీయగానే ఉండేలాగా ఉంది. తీయడదేనా? తీయడదే. పంచదార కంటే తీయగుంది. ఊరుకోవే, మరినంత ఉండదు. కాదు, ఇందాక నుంచి గింజ తిందామని లోపల ఉన్నది. పప్పు తీద్దామని ట్రై చేస్తాను, అవ్వట్లేదు. ఈ గుమ్మడికాయలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి చప్పగా ఉంటుంది, ఒకటి స్వీట్గా ఉంటుంది అనమాట. స్వీట్గా అంటే షుగర్ లెక్క కాదు, కానీ కూర తయారు చేసిన తర్వాత స్వీట్గా తయారవుతుంది కూర అంతా కూడాను. మా గిరిజన ప్రాంతాల్లో పండించే గుమ్మడికాయలు సగానికి తీయటివి ఉంటాయి అనమాట. అమ్మేవైతే కొంచెం చప్పటి అమ్ముతారు. ఇంట్లో ఉంచుకునేవంతా కూడాను తీయటి ఉంచుకుంటారు, కూరకు పనికొస్తాయి. అప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మామూలు అయితే ఏం చేసేవారంటే ఈ గుమ్మడికాయలు తర్వాత రాజ్మా గింజలు ఉంటాయి కదా, వాటిని కలిపే కూర అయితే తయారు చేసేవారు. ఇప్పుడు అనుకోండి ఇంకా రకరకాలు వచ్చాయి ఇప్పుడు. బామర్ది ఈ తొక్క అంతా తీసేద్దాం బామర్ది, పైన తొక్క. ఇదైతే కొద్దిగా ఇంకా ఇదవ్వలేదు కానీ బా, ఇంకా ముదిరిపోయినవి అయితే చాలా గట్టిగా ఉంటుంది. చూడు, గట్టిగా ఉంటాయి బామర్ది. మనం వేసవకాలంలోనే దాచిపెట్టినవి మళ్ళీ మనం వర్షాకాలం అప్పుడు వండుకుంటుంటాం కదా, గట్టిగా ఉంటాయి. కత్తి కూడా తెగండ్లాగా ఉంటుంది, జారుగుంది బామర్ది. ఈ గుమ్మడికాయలు కూడాను సాధారణంగా పాడవు కదా బా, వేగంగా పాడవు. ఇవి నిలువ ఉండాలంటే ఎక్కువ రోజులు ఒక మంత్రం అవుతుంది. అదేంటంటే
వాటర్లో తడవకూడదు. వాటర్లో తడిసే అనుకోండి మొత్తం కూడా పాడైపోతాయి. అట్లనే ఎండకు కూడా ఎక్కువ ఉండకూడదు, నార్మల్ టెంపరేచర్లోనే ఉండాలి. దీన్ని సన్నగా తురుమలు బా ఇప్పుడు అవును బామ్మర్ది. ఇదంతా కూడాను, కానీ చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. చూడు ఎట్లా ఇది అవుతుంది మొత్తం కూడా. ఇది నూడిల్స్లో తయారవుతుంది. అలాగే ఉంది బామ్మర్ది. నూడిల్స్ ఏమైనా అవుతుంది మనం లాస్ట్ టైం అక్కడ వెజ్ మంచూరియన్ తయారు చేసుకున్నాం అవును కదా, బామ్మర్ది. అట్లా తయారవుతుంది. ఈ గుమ్మడికాయ కూడా కలుపుకుంటే బాగున్నాయి మరి. బాగుండాలి. ఎందుకు అది వెజ్ కాదు ఇది. లేదు లోపలంతా కూడా పిండి పిండిగా అయిపోతుందేమో కలుపుకుంటే. రేటు బా ఈరోజు ఇంత ఎండ కాస్తుంది. అవునరా, చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఎక్కువ ఎండ అయితే బామ్మర్ది 12, 1 ఈ టైంలోనే ఎండ ఉంటుంది బామ్మర్ది. అవును, 12 నుంచి 2 ఆ ప్రాంతంలోనే. ఆ. మళ్ళీ 3, 4 దాటిన తర్వాత మళ్ళీ చల్లగానే. ఫ్రెండ్స్ ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ బావ అయితే కనుక జీడిపప్పున తర్వాత ఏమని బాదం పప్పు అయితే వేయిస్తున్నాడు. దించేద్దామా? ఎక్కువ మాడిపోతుంది చూడు మళ్ళీ. రాబా దించేది రాబా. ఫ్రెండ్స్ మరలా మేము కొద్దిగా నెయ్యి అయితే దీంట్లో కలుపుకున్నాము. ఇప్పుడైతే తురుముకున్న గుమ్మడి ఈ యొక్క పీచ్ అంతా కూడా దీంట్లో కలుపుకుందాం. మొత్తం అయిపోతుందేమో రాజు ఇది. అదే మొత్తం వేసేస్తా. కొద్దిగా కలుపుదాం, మళ్ళీ బెల్లం అనేది తక్కువ ఉంది కదా, అందుకోసం చెప్పి బెల్లంకి సరిపడా ఇది చేద్దాం. మిగతాది చిన్నర బాగా ఇచ్చేద్దాం. ఏం చేస్తాడు మరి చిన్నర బావ? జ్యూస్ చేసుకుంటాడు. కూర వండుతావు బా? కూరక జ్యూస్ చేసుకుంటాడు తీసుకెళ్ళి. గుమ్మడికాయ జ్యూస్ అంతే. మరి దీంట్లో మంచిగా ప్రోటీన్స్ ఫైబర్ అనేది ఉంటుందిరా దీంట్లో. బెల్లం ఉంది కదా బామ్మర్ది, జ్యూస్ చేస్తాను. ఓకే బా, నీ ఇష్టమే, నువ్వేం చేస్తున్నట్టు చెయ్యు. అది చేసిన నేను ఒకటి తాగను బామ్మర్ది, అందరికి పంచి పెడతాను. చాలరా. ఇది ఎంతవరకు వస్తుంది బా? ఇంతవరకు వస్తుంది చిన్నగా. కొద్దిగా చేసుకుందాం బా, ఎక్కువద్దు. ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కువ తినలేం రాజు, మనసు విరిగిపోతుంది. అవును, కొద్దిగా తింటేనే మనకి ఇంకా మనసు విరిగిపోద్ది. అందుకోసం అని చెప్పి కొద్ది మోతాదులోనే తయారు చేసుకుందాము. రే ఏట్రా గోలా? ఎవడరా నీకు అసలు పిలిచి తీసుకొచ్చింది? నువ్వేండి పిచ్చి పిచ్చి మాట్లాడావు అనుకో. స్వీట్ తయారు చేస్తాననేసి తీసుకొచ్చు కదా చెప్పింది. ఈ తురుము అయితే లైట్గా ఉడికింది. ఇప్పుడైతే దీంట్లోని బెల్లం అయితే కలుపుతున్నాము. తీసుకురాబా. ఈ బెల్లం అనేది ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చూద్దాం. ఇంకా తగ్గించేసాము. అది కూడా కలుపుకుంటే బాగున్నాము రాజు. మీరు వద్దన్నారు కదా, మీరు వద్దన్నారు. అంటే కొద్ది చేసుకుంటేనే బెస్ట్గా ఉంటుంది కానీ చెప్పి ఇప్పుడైతే చక్కగా తిప్పేద్దాం. ఉండరా గోల అవ్వకుండా తిప్పుతుంటే మంచిగా తయారైపోయినట్టు కనిపిస్తుంది. ఆ కలర్ అంతా కలిసి కలర్ కూడా మారుతుంది అక్కడ చూడు. బెల్లం వేసిన తర్వాత అక్కడ అది కరిగి చూడు కొద్దిగా వాటర్ లో వచ్చింది అది. అవును, అంటే దీంట్లోనే ఉన్నటువంటి ఆ పాకం అంతా కలిసి ఇట్లా తయారైంది రాదు, చిక్కగా తయారవుతుంది. బావా కారం తీసిరాబా. కారం వేద్దాం. ఇప్పుడు తియ్యటి గుమ్మడి కూర తయారవుతుంది. ఇప్పుడు మామూలు అయితే ఎక్కువగా ఇట్లాంటి స్వీట్స్ అయితే తయారు చేయరు. మాకు తెలిసిందంటే ఒకటే, మా ట్రైబల్స్కి దీన్ని కూరగా తయారు చేయడం, తర్వాతనేమో అన్నంగా తయారు చేసి తినడం తప్ప ఇట్లాంటి స్వీట్స్ ఇట్లాంటివి అయితే తయారు చేయరు మన వాళ్ళు. కొద్దిగా ముద్దగా అయిన తర్వాత మళ్ళీ నెయ్యి అయితే దీంట్లో కలుపుతున్నాము. నెయ్యి కలిపి మరలా ఇట్లా కలుపుకుంటున్నాం అనమాట. కొద్దిగా చిక్కబడుతున్న కొద్దిగా నెయ్యి కలిపేసుకుంటున్నాము. ఈ గుమ్మడి హల్వా అయితే దగ్గర అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లోనే ఇలాచి పౌడర్ అనమాట మేమే తయారు చేసుకున్నాం. ఏదో కచ్చబచ్చగా వచ్చింది, ఇది అంత మొత్తం కూడా రాలేదు. సో ఏడు బ్రో అట్లా ఉంది అని మాత్రం కామెంట్ చేయొద్దు. కలిపేసాము. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా కలుపుకుందాం. ఉప్పు కూడా ఇలా చల్లుకుందాం. మంచి కలర్ కనిపిస్తుంది కదా రాజు? కలర్ కనిపిస్తుంది. ఇలా చేసాం కదా, మంచి వాసన వస్తుంది బా. దాంతో పాటుగా ఇందులో మళ్ళీ మనము ఈ యొక్క నెయ్యి మళ్ళీ కలుపుకున్నాం చూడు. అవును, ఇంకా మంచి వాసన. దీనిపైన మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే కలుపుదాం. బావా చూడు బా ఒకసారి టేస్ట్ ఎట్లా ఉంది. అదిరిపోద్ది మరి, మామూలుగా ఉండదు. ఇంకా వేడుకుందా? అయ్యో బాగాలేదు బామర్ది. చాలా బాగుంది బామర్ది. బాగుందా? బాగుంది, ఎప్పుడు తినలేదు బామర్ది. ఓకే ఉండు బా, తర్వాత రివ్యూ ఉంది, నువ్వు ముందే చెప్పేస్తున్నావు. చివరిగా నెయ్యిలోనే వేయించుకున్నటువంటి జీడి పలుకులు తర్వాతనేమో బాదం పలుకులు కూడాను కలిపేద్దాం. ఇది తయారైపోయింది. మొత్తం కలిపేలా? మొత్తం కలిపేసి దిర్రా కొద్దిగా మంట తగ్గించేనా కింద. మాడుగుల హల్వా తయారైపోయింది దెబ్బకి. హల్వా అక్కడే పుట్టింది, అందుకని మాడుగుల హల్వా అని పిలుస్తుంటారు. లేదు రాజు, అక్కడ ఫేమస్ అంట మన మాడుగుల్లోని. నేనైతే ఇప్పుడు తినలేదు మరి అక్కడది. ఇప్పుడైతే కలిపేద్దాం. అయ్యో కలిసిపోతున్నాయి చూడండి, మొత్తం కూడా మారిపోయింది. ఇప్పుడైతే మనం దించేద్దరే, నువ్వు వాడే బ్రాండ్ చెప్పకి ఇక్కడ. ఓకేనా బా? రాబా దించేరా, తయారైపోయింది. ఫ్రెండ్స్ హల్వా అంతా కూడా తయారైపోయింది. చక్కటి నీడలు అయితే మేము కూర్చున్నాము. వెనకాల మా ఊరు కూడా ఉందన్నమాట. దాని ఫ్రంట్నే మేమైతే ఇదంతా తయారు చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందంటే, బాగా చక్కగా ఇది ఇట్లా చేసాడు అనమాట. ఇప్పుడైతే మనము టేస్ట్ అది చేద్దాం. అమ్మ అంటే ఎంత సెన్సిటివ్గా తీసుకున్నాడు తమ్ముడు. ఎదిగిదిగా చూడు, ఈడు అడివి ఎట్లా తీసుకున్నాడు. చేతికి పట్టుకున్నాను. ఓకే బా తీసుకోండి బా, తీసుకొస్తాము. ఇదిగో నేను తీసుకున్నాను. ఒకసారి నోట్లో పెట్టుకుందాం, ఎట్లా ఉంటుందో చూద్దాం.
నీవు తీపి ఎక్కువ అవుతుంది అనుకున్నావు బా అంటుండ్రు, కానీ సరిపోద్ది తీదనం అయితే. బాగుంది కదా నాన్న? పలుకు పలుకులో కేసరి అన్నట్టు రాజు డైలాగు బాగుంది. ఇందులోనే మనము ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అవుతాయి అనుకున్నాం, కానీ సరిపోతుంది. ఎలా ఉంది బా? స్వీట్ నచ్చిందా? నచ్చింది. బెల్లం కూడా కరెక్ట్ సరిపోయిందని. ఏడు బా నేను ఎప్పుడు తినలేదు బామర్ది, ఫస్ట్ టైం. బాగుంది, బాగుంటుంది బా. చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే, మంచిగా వచ్చిందనమాట, మెత్తగా ఉంది, చాలా బాగా వచ్చింది బా. నేనంటే కొద్దిగా గుమ్మడికాయ హల్వా కదా, ఇక్కడ నేను కొద్దిగా ఇది అవుతుందేమో, ఆ గుమ్మడికాయలు ఉండే ఆ స్మెల్ కొద్దిగా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఆ స్మెల్ కూడా లేదు, మొత్తం పోయింది. నెయ్యి కలుపుకున్నాం కదా ఆ యొక్క నెయ్యి ఫ్లేవర్, తర్వాత మంచి యొక్క ఆ పలుకులు కూడా కల్పించడం మంచిగా ఉంది. చాలా బాగుంది స్వీట్. ఇట్లాంటి కాయగూరలతో తయారు చేసిన ఇట్లాంటివి ఆరోగ్యానికి కూడా మంచిది రాజు. మనం దీంట్లో సేమ్ చేయాలని చెప్పి ఇంకా వేరేది వగైరా అంతా కలుపుతాం, కానీ ఇట్లా నేచురల్గా తయారు చేసి తింటే బాగుంటుంది. మరి మీ వాడు తినిపించారు ఇందాక నుంచి, ఏదో ఇటు అటు అవుతుంటాడు, పడిపోయినాడు. చిన్న చిన్న తీసుకుంటున్నారు, బాగాలేదా? మీకు నచ్చలేదు బా? నచ్చింది బామర్ది, కొద్దిగా వేడికి కూడా ఉంది, అందుకోసమే కొద్దిగా. అవునా? నిజానికి ఏంటంటే ఇది చల్లగైన తర్వాత తినాలి, అప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది. మనం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం వేరే పని ఉంది మనకు, అందుకని చెప్పి త్వరగా తినేస్తున్నాం, కానీ లేకుంటే చల్లగైన తర్వాత టేస్ట్ కూడా నెయ్యి అంతా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చాను తినడానికి. బాగుంది బాగున్నా కన్నా, తీయగా ఉంది. మరి తీయగా ఉంటుంది, దాంట్లో బెల్లం కలుపుకున్నాం కదరా. ఈడొక విచిత్రమైన రివ్యూస్ తీసుకుంటాడు. మా బావకైతే మంచిగా నచ్చింది అనుకుంటున్నాను. మిగిలింది కూడా చేసి ఉంటే బాగుండు బా, మరిది తినేద్దాం అంటున్నాడు బా. అయిపోవాల్సిందే మొత్తం. అన్నీ వండేటప్పుడే చెప్తుంటాడు, నేను తినేస్తాను మొత్తం అని. నేను అలాగన్నాను బామర్ది, నచ్చింది నాకు, ఒక్కడే తినవలసిందేమో. ఈ తీయదనము తినడానికి అంతా కూడా చాలా బాగుంది. ఇటు మాత్రం భయంకరంగా తింటున్నాడు రా. నాకు భయం వేస్తుంది, ఎక్కువ తినడం వలన వీడికి ఏమైనా అవుతుంది. లేదురా, ఏం కాదురా, విరోచనలు చేయదేమో. తీసుకో తినలేరా? నాడే ఫస్ట్ స్టార్ట్ చేశాడు కదా బాబా, అయిపోయింది బా, ఎక్కువ తినిపించు. పూర్తి చేసి పెట్టి బావా ఎవరేమనుకోకండి, మొత్తం అంతా లాస్ట్లో నేనైతే తినేస్తున్నాను. ఎప్పుడు కూడా మనకు ఆ కన్క్లూజన్ ఇచ్చేసరికి ఎంత కొంత మిగిలి ఉంటుంది. ఈరోజు మాత్రం ఇంకా మొత్తం అయిపోయింది. మీరిద్దరే బాగా తిన్నారా మీ అబ్బాయి నన్ను గట్టిగా? ఇద్దరు కలిసి తిన్నాం కదా, మీరే న్యాయం చేశారు. ఈరోజు హల్వా నా కొడుకు నేను కలిసి అయితే మొత్తం ఆవగొట్టేసాము, ముగించేసాం అని చెప్పు. ముగించేసి మొత్తం అయిపోయింది, తినేసారు ఇంకా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేము పండించిన గుమ్మడికాయతో ఈ హల్వా అయితే తయారు చేసుకున్నాము. బాగుంది కదన్నా? బాగుంది, చాలా బాగా వచ్చింది. నాకైతే నచ్చింది. గట్ట మొత్తం అంటే సింస మొత్తం నాకేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు ఉంటాం. అంతవరకు సెలవు, బాయ్. మొదలెట్టండి నిరంజన్ గారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మాకు ఆంచేసి మా చిన్న బాగా నవ్వుతున్నాడు రా, నవ్వు వస్తుంది. రోర్లు తీరా 1 2 3 స్టార్ట్. ఓకే, రోర్ తీగడితే కాగింత నచ్చుతీ బయాగిల్ పర్రా ఎప్పేసే టైం అయితే. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము నేచురల్గా పండించిన గుమ్మడికాయలతో హల్వా అయితే తయారు చేయబోతున్నాము. ఇది మన ఛానల్లో మొదటి వీడియో అనమాట. ఇప్పటి వరకు మనం ఇట్లాంటి స్వీట్ రెసిపీస్